చూడండి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను, నార్మల్ పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. కొన్ని కూడా వాటర్ పోయకుండా మరగబెట్టేశాను. యాక్చువల్లీ ఈ గిన్నె నిండా ఉండే, ఇప్పుడు హాఫ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇందులోంచి కొన్ని పాలు పక్కన తీసేసుకున్నాను. ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. నేను మా ఇంట్లో కొంచెం స్వీట్నెస్ ఎక్కువనే తింటారండి, సో అందుకని కొంచెం షుగర్ వేసి ఇది మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకుందాం. ఓకేనా, చిక్కగా అయిపోవాలండి, మంచిగా చక్కగా వస్తుంది అనమాట ఐస్ క్రీము, హోమ్ మేడ్ ఐస్ క్రీము. నేను ట్రై చేయటం ఫస్ట్ టైం అనమాట, సో ఎలా వస్తుందో చూద్దాం అనేసి చేస్తున్నాను. షుగర్ వేసి అది కరిగేలోపు మనము ఇక్కడ ఇది షుగర్ కరిగేలోపు కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. ఓకేనా, కొన్ని పాలు వేరేగా తీసుకున్నాను కదా, ఇక్కడ నేను కస్టర్డ్ పౌడరే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ మనము వెనీలా ఎసెన్స్ కానీ ఫ్లేవర్ కోసం ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది మనకి ఎంత కావాలో అంత పౌడర్ కలిపేసుకుందాం. ఇందులో ఇలా వస్తుందండి, దీన్ని మనము కట్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, కలర్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి థిక్నెస్ కోసం ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ తీసేసుకున్నాం. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి, చక్కగా లమ్స్ ఉండకూడదు. ఇంకా మనకి థిక్నెస్ కావాలనుకుంటే కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కలుపుతుంటేనే ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. సిర్లాక్ అవి ఉంటాయి కదా, సేమ్ అదే స్మెల్ వస్తుంటుంది అనమాట. నాకైతే సిర్లాక్ అంటే మస్తు ఇష్టం అండి, అదే వాసన వస్తుంటుంది స్మెల్. చూడండి, ఈ మాత్రం థిక్నెస్ కావాలనుకుంటే చాలు, లేదా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కలిపేసుకున్నాం. ఇందులో ప్లెయిన్ కూడా దొరుకుతుందండి, పైనాపిల్ ఉంటుంది, వెనీలా ఉంటుంది అండ్ ప్లెయిన్ కూడా ఉంటుంది. ప్లెయిన్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం స్పెషల్గా వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలన్నమాట. పైనాపిల్ అనుకోండి అది వేరే ఫ్లేవర్ వస్తుంది కదా, సో నేనైతే వెనీలా తీసుకున్నాను. ఇలా చూడండి, చక్కగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇది చూడండి, చక్కగా షుగర్ కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పోసేసుకొని ఇది థిక్గా రావాలండి, ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కొంచెం థిక్గా రావాలన్నమాట. మంచి థిక్నెస్ వస్తుందండి. అట్లా వచ్చే వరకు చిన్న మంట పైన కలుపుతూ థిక్గా అయ్యేలాగా రానివ్వండి. ఇంకా కలర్ కూడా అవసరం లేదండి, ఫుడ్ కలర్ కానీ మనకి కుంకుమ పువ్వు కానీ అలాంటివి ఏం అవసరం లేదనమాట. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి, అడుగంటుతుంది, జాగ్రత్త. మనము కస్టర్డ్ వేసాక కలుపుతూనే ఉండాలండి. చిన్న మంటనే మెయింటైన్ చేయండి, చాలా తొందరగా అడుగంటేస్తుంది. సో మనకి ఇంకా థిక్గా అవ్వాలన్నమాట. నిదానంగా కొంచెం ఓపికతో చేసుకుంటే ఇంట్లోనే హోమ్ మేడ్ మంచి ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చండి. ఇంకా ఇందులోనే మనకి కావాలంటే మ్యాంగో పీసెస్ వేసుకున్నాం అనుకోండి, మ్యాంగో ఐస్ క్రీమ్ అయిపోతుంది. అంతే, ఇది ప్లెయిన్ వెనీలా అన్నమాట ఇప్పుడు మనం చేసే ఐస్ క్రీము. చూడండి, చూసారా, ఇంతకు ముందు కన్నా కూడా చిక్కగా అయిపోయింది. ఇంకా తిక్కగా వస్తుందండి, ఇంకా చిక్కగా రావాలన్నమాట. కొంచెం కలుపుతూ ఉండాలి. చూడండి, చక్కగా కలిపేయాలి, ఇంకొంచెం థిక్ అవ్వాలండి. అలానే మనకి లమ్స్ ఎక్కడ కూడా అవ్వద్దన్నమాట, లమ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో కదా.
చూస్తుంటేనే దగ్గర పడిపోతుందండి మనకి చక్కగా ఇలా. ఎంత బాగుంటుందోనండి ఇది చూస్తుంటేనే ఇట్లా అనిపిస్తుంటది, ఒకలాంటి ఫీలింగ్ అనమాట, భలే అనిపిస్తుంది అనమాట. చల్లగా వేయాక కొంచెం ఇంకొంచెం తిక్కుగా అవుతుంది. కాకపోతే కొంచెం మనము స్టవ్ పైనే చాలా వరకు తిక్కుగా అంటే దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టేసుకోవాలా. చూడండి చూడండి మనము కస్టర్డ్ వేసినప్పుడు ఎంత పల్చగా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత తిక్కుగా వచ్చేసిందో. ఇంకొంచెం తిక్కుగా అవ్వాలండి, కొంచెం టైం పడుతుంది, అయినా పర్లేదు, మనం ఓపికగా చేసుకుంటే చాలు. అడుగంటుతుంది, జాగ్రత్త అండి. చూసారండి ఇలా వచ్చేసింది కదా మనకి. ఇంకా దింపేసుకుందాం, ఇంత చాలండి. ఓకేనా, ఇప్పుడు దింపేసుకొని కంప్లీట్గా ఆరాలన్నమాట. మొత్తం కూడా అస్సలు వేడి ఉండకూడదు. అప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఓకేనా, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. చూసారా మంచిగా సెటిల్ అయిపోయిందండి, మంచిగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము. ఎలా పట్టాలో చూపిస్తాను. కంటిన్యూగా మిక్సీ పట్టకూడదండి, ఆపి ఆపి పట్టాలి. దీంట్లో నేను క్రీమ్ వేస్తున్నాను అనమాట, మిల్క్ క్రీము వేసి రెండు మిక్సీ పట్టేద్దాం. ఇందులో మనం కొంచెం క్రీమ్ యాడ్ చేద్దాం. నేను ఫ్రీజర్లో పెట్టానండి, అందుకని క్రీమ్ కూడా గడ్డగట్టిపోయింది. అంత చాలండి. వేసేసి ఆపుతూ మిక్సీ పట్టేద్దాం. ఓకేనా. వావ్, ఇది ఆపి ఆపి మిక్సీ పట్టాలండి. పట్టేశాక మన దగ్గర ఒక ప్లాస్టిక్ జార్లోకి, ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకొని ఒక 6 hours ఫ్రీజర్లో పెట్టేద్దాం. పెట్టేసి మళ్ళీ తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా. 6 to 8 hours పెట్టాలి. 6 to 8 hours గుర్తుపెట్టుకోండి. 6 to 8 hours పెడితే అప్పుడు మనకి సెటిల్ అయిపోతుంది అనమాట మంచిగా. చూడండి, మీకు ఇలాంటి బాక్స్ లేకపోయినా ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇలా వేసేసి ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఓకేనా, మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నాము. 6 to 8 hours కంపల్సరీ పెట్టాలండి. పెట్టేసి మళ్ళీ తర్వాత ఏంటో నేను చూపిస్తాను. ఓకేనా. సిక్స్ అవర్స్ తర్వాతకి మన ఐస్ క్రీమ్ చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఒక 8 hours మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మన ఐస్ క్రీమ్ సెట్ అయిపోయినట్టే. ఓకేనా. నేను బయట తీసి పెట్టానండి, అందుకని మెల్ట్ అయిపోయింది. ఓకేనా. ఆపి ఆపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. చూడండి, మళ్ళీ మనము మిక్సీ కట్టుకున్నాక అప్పుడు మంచిగా సెటిల్ అయిపోతుంది, ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట. ఇక్కడ నేను ఘీలో రోస్ట్ చేశానండి డ్రై ఫ్రూట్స్ని, అవి వేస్తున్నాను. పచ్చి వేస్తే బాగోవు టేస్ట్, రోస్ట్ చేసి ఆరబెట్టినవి అనమాట. ఇవి కంప్లీట్ ఆరాకనే వేసుకోవాలి, అప్పుడు క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి. పచ్చి వేస్తారండి, పచ్చి వేస్తే అంత మంచిగా అనిపించదు నాకు. సో అందుకని నేను ఇలా రోస్ట్ చేసి వేస్తాను అనమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం చక్కగా ఫ్రిడ్జ్లో 8 hours పెట్టాక మళ్ళీ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. ఓకేనా. ఆఫ్టర్ 8 hours మన ఐస్ క్రీమ్ చూద్దాం ఎలా ఉందో. టంటనాయిన్ చూడండి, భలే ఉంది కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా గట్టిగా అయిపోయింది.
చూడండి ఎంత బాగుందోనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనము బయట కొనుక్కొచ్చుకుంటే కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది కదండి, అదే ఇంట్లో చేసుకుంటే ఎంత తిన్నా కూడా ఇంకా ఉంటుందండి. భలే కమ్మగా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఈ సమ్మర్లో అయితే వెనిలా ఐస్ క్రీమ్ సక్సెస్ఫుల్గా చేసేసాను. ఇంకా నెక్స్ట్ నేను మ్యాంగో ఐస్ క్రీమ్తో నేను ముందుకు వస్తానండి. చూడండి, ఫుల్ టెంప్టింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.